మీరు ఎప్పుడైనా అయోధ్య రామ మందిరానికి వెళ్ళారా? లేదా ఇంట్లో ఉండే 100,000 రాముడి కోసం విరాళం ఇచ్చారా? మీరు ఆ డబ్బుని ఎంతో భక్తితో ఒక నమ్మకంతో ఇచ్చుంటారు. ముసలి వాళ్ళు తమ పెన్షన్ డబ్బులోంచి, తల్లులు ఇంటి ఖర్చుల కోసం దాచుకున్న దాంట్లో నుంచి, ఒక కూలీ రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి రాముడి కోసం విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరి నమ్మకం ఒకటే, తమ ఇచ్చిన డబ్బు నేరుగా రాముడికి చెందుతుంది అని. కానీ దేవుడి మీద భక్తులకున్న ఆ నమ్మకాన్ని కొందరు ఎంత దారుణంగా వాడుకొని దోపిడీ చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. బ్యాంక్ దోపిడీలు విన్నాం, ఇళ్లలో దొంగతనాలు చూసాం, కానీ ఏకంగా రాముడికి భక్తులు సమర్పించిన కానుకలకే కన్నం వేసే వాళ్ళు తయారయ్యారు. సీసీటీవీ కెమెరాలు, ఆడిట్ టీంలు, స్టేట్ బ్యాంక్ సిబ్బంది, ఇలా కట్టుదిట్టమైన భద్రత మధ్య లక్షల రూపాయలు ఎలా మాయమయ్యాయి? ఈ రోజు వీడియోలో అయోధ్య రామ మందిరం విరాళాల వెనుక జరిగిన అసలు కథను, వార్తల్లో పెద్దగా వినిపించిన నిజాలను తెలుసుకుందాం. అసలు ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగిందో అర్థం కావాలంటే ముందు ఈ డొనేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. ఒక భక్తుడు హుండీలో డబ్బు వేస్తాడు. ఆ డొనేషన్ బాక్సెస్ నిండిన తర్వాత వాటిని అధికారులు తీసి సీల్డ్ ట్రంక్స్ లో పెట్టి సెక్యూరిటీ మధ్య కౌంటింగ్ రూమ్ కి తీసుకెళ్తారు. అక్కడ టెంపుల్ స్టాఫ్ తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కి చెందిన ఆఫీసర్స్ కూడా ఉంటారు. టెంపుల్ ట్రస్ట్ కి ఎస్బీఐ కి మధ్య ఉన్న ఎంఓయూ ప్రకారం డొనేషన్స్ ని రిసీవ్ చేయడం, కౌంట్ చేయడం, చివరికి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసే ప్రాసెస్లో ఎస్బీఐకి కూడా బాధ్యతలు ఉంటాయి. ప్రతి స్టెప్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎంట్రీస్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ బండిల్స్ వెరిఫై చేస్తారు. చివరికి ఆ డబ్బు అంతా ఎస్బీఐ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. చూడడానికి ఇది ఆల్మోస్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లాగానే అనిపిస్తుంది కదా. అయితే ఇన్ని సెక్యూరిటీస్ లేయర్స్, సీసీటీవీ కెమెరాస్, బ్యాంక్ అఫీషియల్స్, ఆడిట్ చెక్స్ ఉన్న లక్షల రూపాయలు ఎలా మాయమయ్యాయి? ఇదే ఈ మొత్తం కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం. రిపోర్ట్స్ ప్రకారం కౌంటింగ్ స్టాఫ్ సీసీటీవీ కెమెరాలలో కనబడకుండా 500 రూపాయల నోట్ల కట్టలను తీసుకొని వాష్రూమ్కి వెళ్ళేవారు. అక్కడ నుంచి ఆ డబ్బుని గుట్టు చప్పుడు కాకుండా బయటకు దాటించేవారు. ఆ తర్వాత ఇంకో ప్లాన్ వేశారు. నార్మల్గా 100 నోట్లతో ఒక కట్ట కట్టాలి, కానీ వీరు ఇంకా ఎక్కువ నోట్లతో కట్టి రికార్డులో మాత్రం 100 నోట్లను రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కట్టలో 120 నోట్లు పెట్టి రికార్డ్స్లో మాత్రం 100 అనే రాసేవారు. బ్యాంకులో ఆ డబ్బు డిపాజిట్ చేసేలోపు ఆ ఎక్స్ట్రా 20 నోట్లను మాయం చేసేవారు. ఇలా నెలల తరబడి సాగింది. నెలకి 12-15 వేల జీతం తీసుకునే వాళ్ళు లక్షల రూపాయల ఇల్లు, ఫామ్ హౌస్లు కొనడం మొదలుపెట్టారు. స్టేట్ బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి కౌంటింగ్ రూమ్ లో స్టాఫ్ ని మార్చాలని రిక్వెస్ట్ చేశారు, కానీ ఎవరు వాళ్ళ మాట వినలేదు. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద దొంగతనం దొరికిపోయినా మొదట్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకులకు ఈ విషయం తెలిసి బయట పెట్టారో అప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదై 8 మంది ఎంప్లాయీస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సోదా చేస్తే ఈ చిన్న ఉద్యోగుల ఇళ్లలో, వాష్రూమ్ లో లక్షల రూపాయల క్యాష్, ఫారెన్ కరెన్సీ దొరికాయి. ఇక్కడితో కథ అయిపోయింది, దొంగలు దొరికారు అనుకుంటే మనం పొరపడ్డట్టే. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఇక్కడ నుంచే ఈ కేసు సాధారణ దొంగతనం నుంచి జాతీయ స్థాయి చర్చలా ఎలా మారిందో చూద్దాం. ఎందుకంటే ఈ దొంగతనం జరిగే ముందు నుంచే కొందరు ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని హెచ్చరించారు. 2020లో ట్రస్ట్ నియమించిన ఒక ప్రైవేట్ ఆడిట్ సంస్థ ఇక్కడ డబ్బులు లెక్కించే విధానం సరిగ్గా లేదు, ఇలాగే వదిలేస్తే త్వరలో భారీ దొంగతనాలు జరుగుతాయని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేశారు. 2026 స్టార్టింగ్లో స్టేట్ బ్యాంక్ అధికారులు కూడా ఈ కౌంటింగ్ సిబ్బందిని మార్చాలని ట్రస్ట్ని కోరారు. కానీ ట్రస్ట్లోని కొందరు పెద్ద మనుషులు ఆ ఎంప్లాయీస్ని మార్చడానికి అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం 180 రోజుల సీసీటీవీ ఫుటేజ్ సేవ్ చేయాలి. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళేసరికి కేవలం 45 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంది, మిగతాది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాలు గవర్నమెంట్ వైపు ఎందుకు వేలెత్తి చూపుతున్నాయో ఒకసారి లాజికల్గా ఆలోచిద్దాం. దానికి మెయిన్గా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, గుడి ట్రస్ట్ని ఆటోనమస్గా మార్చడం. మన దేశంలో తిరుపతి, షిరిడి, వైష్ణోదేవి లాంటి పెద్ద గుడులకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బోర్డులు ఉంటాయి. ఆ గుడికి ఎంత మనీ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అన్నది ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా ఏ పౌరుడైనా ప్రశ్నించి తెలుసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆడిట్ కూడా జరుగుతుంది. కానీ రామ మందిర నిర్మాణానికి 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి అటానమస్ హోదా ఇచ్చింది. అంటే ఇది ప్రైవేట్ సంస్థలా పనిచేస్తుంది. మీరు ఆర్టీఐ వేసి లెక్కలు అడిగితే చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నెంబర్ 2, ట్రస్ట్ సభ్యుల నియామకం. ట్రస్ట్ను ఇండిపెండెంట్ సంస్థ అని చెప్పినప్పటికీ అందులోని 15 మంది మెంబర్స్లో దాదాపు 12 మందికి నేరుగా ప్రభుత్వంతో లేదా అధికార పార్టీ ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇందులో సభ్యులు. విమర్శకుల వాదన ఏమిటంటే ప్రభుత్వం తమకు కావాల్సిన వారిని ట్రస్ట్లో నియమించింది, వాళ్లకు ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చింది, కానీ లెక్కలు అడిగే హక్కు మాత్రం ప్రజలకు లేకుండా చేసింది అని. నెంబర్ 3, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. కొందరి వాదన ఏంటంటే రోజుకి లక్షల్లో, కోట్లలో విరాళాలు వస్తున్నప్పుడు ఒక రియల్ టైం ఆన్లైన్ డాష్బోర్డ్ ఎందుకు పెట్టలేదు? ప్రతి రూపాయి పబ్లిక్ ఆడిట్ ఎందుకు జరగడం లేదు? ఒక చిన్న ఉద్యోగి సీసీటీవీ కెమెరాల కళ్ళు కట్టేసి కోట్లు దోచుకుంటుంటే ట్రస్ట్ పెద్దలకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఇప్పుడు అరెస్ట్ అయిన 8 మంది కేవలం పావులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరికో బినామీలుగా వీరు పనిచేస్తున్నారని అంటున్నారు. గుడి ట్రస్ట్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ తమ వద్ద భద్రతా వ్యవస్థలు ఉన్నాయని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని అంటున్నారు. అంతేకాదు, జనరల్ సెక్రటరీ చంపట్ రాయ్ అండ్ ట్రస్టీ అనిల్ మిశ్రా మోరల్ గ్రౌండ్స్ మీద రిజైన్ కూడా చేశారు.
రామ మందిరం అనేది కోట్లాది మంది భారతీయుల నమ్మకం, ఒక ఎమోషన్. ఆ నమ్మకంతో ఒక సామాన్య భక్తుడు డొనేట్ చేసే ప్రతి రూపాయి పవిత్రమైనది. ఆ సొమ్ముకు సరైన లెక్క చూపించాల్సిన బాధ్యత ఆ ట్రస్ట్కు, దాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఉంటుంది. భక్తుల విశ్వాసాన్ని కాపాడాలంటే ట్రాన్స్పరెన్సీ తప్పనిసరి. ఆలయం ఏదైనా, మతం ఏదైనా, ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. అదే నిజమైన బాధ్యత. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో, ఈ తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వాస్తవాలు తెలియడానికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.